ఒక కామన్ మ్యాన్గా మీ యొక్క ఆలోచన చెప్పండి. కామన్ మ్యాన్గా చెప్పాలంటే మొదటిది నీతిగా నిజాయితీగా ఒక మనిషి నేను మా అమ్మ మా నాన్నకే పుట్టున్నానన్నది అంత నగ్న సత్యమో నేను పింఛన్ తీసుకోవటానికి అర్హుణ్ణా కాదన్నది కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇన్ని వేల పింఛన్లు ఇస్తున్నారు. ఈ ఇన్ని వేల పింఛన్లకి ప్రభుత్వానికి నెలకి ఎన్ని వేల కోట్లు అవుతుంది. ఈ ఇన్ని వేల కోట్లు తీసుకురావటానికి ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది, మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత, మన రాష్ట్రం అప్పులు ఎంత, ఎంత అభివృద్ధి చెందితే ఆదాయం వస్తుంది, ఈ పింఛన్లన్నీ ఇవ్వగలుగుతామనేది ఒక ఆలోచన ఉండాలి ప్రభుత్వానికి. ఓటేసోడు కొడుకు ఏ స్కూల్లో జాయిన్ చేస్తాడు, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తాడు. అతని పరిస్థితి ఉండబట్టే కదా ఆర్థిక పరిస్థితి బాగాలేని వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. అతనికి నువ్వు 15,000 ఇస్తున్నావు, తప్పలేదు, ఓకే. ఆ 15,000 కూడా ఎందుకు ఇవ్వాలి చెప్పండి ప్రభుత్వాన్ని? నేను ఒక సూట్ కోసం వేస్తున్నా, ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వం చెప్పండి. మీరు అది పట్టుకోండి. యూనిఫామ్ ఇస్తుంది ప్రభుత్వం, బుక్స్ ఇస్తుంది, టీచర్ని అరేంజ్ చేశారు, ఉచిత విద్య. మరి ఈ 15,000 ఎందుకు ఇవ్వాలి? అది కాదు 15,000 కాదు ఇవ్వాల్సింది. అయ్యా మీరు మంచి ఎడ్యుకేషన్ ఉన్న టీచర్ని తయారు చేసి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి, మాకు 15,000 ఇవ్వాల్సిన లేదని చెప్పేసి మనం చెప్పాలి. మనం అట్లా చెప్పట్లా. ఒకటి మనం ఓటేయాల్సిన బాధ్యత సాటి మనిషిగా మంది, పోట్లాడి పని చేయించుకోవాల్సిన బాధ్యత మంది. ఓటుకి నోటు అనేది ఉన్నన్ని రోజులు కానీ ఈ పింఛన్లు కానీ ఉచిత పింఛన్లు కానీ ఉచిత పథకాలు కానీ ఉన్నన్ని రోజులు ఏ ప్రభుత్వం బాగుపడదు. ప్రైవేట్ స్కూల్లో బాగా చదివే పిల్లలకు కూడా అమ్మఒడి ఇస్తున్నారు. ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ పిల్లల్ని ఉండబట్టే కదా ప్రైవేట్ స్కూల్ వేసుకుంది. మరి రేషన్ కార్డు ఏదో రకంగా రేషన్ కార్డు పుడుచుకున్నాడు, మరి వాళ్ళ పిల్లలకు కూడా 15,000 వస్తుంది. ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు కానీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కొడుకు కానీ నా కొడుకుని నేను గవర్నమెంట్ స్కూల్కి పంపించాలి, నా కొడుకుని నేను గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించాలి, అక్కడ న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగిన రోజే మన రాష్ట్రం బాగుపడుతుంది. కానీ అది జరగనన్ని రోజులు మన రాష్ట్రం బాగుపడదు. గవర్నమెంట్ హాస్పిటల్ చాలా మందికి ఫ్రీ, అన్నీ కూడా ఫ్రీగా ఉన్నాయి. సో కొన్ని టెస్టులు కొన్ని ల్యాబ్ టెస్ట్ సంబంధించి అది తక్కువ మొత్తం ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అక్కడ చాలా మంది ట్రీట్మెంట్ పొంది బయటకు వచ్చిన ఉన్నారు కదా. ట్రీట్మెంట్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సీరియస్గా ఉన్న కేసులు ఎంతమంది బయటకు వస్తున్నారు, ఎంతమంది కరెక్ట్గా ట్రీట్మెంట్ జరుగుతుంది? ఇప్పుడు మీరు అన్నారు కొన్ని ఎక్విప్మెంట్స్ లేవు, టెస్టులు చేయడానికి కుదరదని. కొన్ని ఉండకపోవచ్చు. అన్నీ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మనం కూడా ఆశించకూడదు. మన స్థాయిలో కూడా మనం కొన్ని బయట చేపించుకోవాలి కూడా. కాకపోతే అక్కడ మంచి డాక్టర్లను పెట్టాలి. అదే చెప్తాను సార్, డాక్టర్లు కూడా క్వాలిఫైడ్ డాక్టర్లు అయితే ఉన్నారు. ఇప్పుడు మీకు 100 మందిలో 80 మంది ఫ్రీ అన్ని నయమే బయటకు వస్తున్నారు, 20 మంది అవ్వట్లేదు. అది గవర్నమెంట్లో అవుతుంది, ప్రైవేట్లో అవుతుంది. మీరు ఎందుకు మిగతా 80 మంది ఎందుకు తీసుకోవట్లేదు? ఓన్లీ 20 మందినే ఎందుకు అయ్యారు, ఎందుకు తీసుకుంటున్నారు మీరు? ఎందుకని కాదు, ఆ గవర్నమెంట్లో మీరు అన్నారు చూడండి, క్వాలిఫైడ్ డాక్టర్లే ఉన్నారని. క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్న వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు, ఏదో వస్తున్నారు, తూతమంత్రంగా చేస్తున్నారు, ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకుంటున్నారు, ఈ నర్సుల మీద వాళ్ళు నెట్టేస్తున్నారు. నేను ఆ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కే మన్నాన్ని తీసుకొని వెళ్తే వాళ్ళు స్ట్రక్చర్ తీసుకొని రావడానికి 2 గంటలు 3 గంటలు పట్టింది. ఆ 2 గంటలు 3 గంటల సీరియస్ కేసు ప్రాణం ఉంటుందండి? మీరు చెప్పండి, ప్రాణం ఉంటుందా? ప్రాణం ఉండదు. ఆ పోనీ ఏదో రకమైన స్ట్రక్చర్ తీసుకొచ్చి లోపల తీసుకెళ్ళి ఆ బెడ్ మీద పండుకోబెడితే ఎప్పుడో డాక్టర్ వస్తున్నాడు, ఆయన ఏదో రాసిస్తున్నాడు, వీళ్ళు ఏదో చేస్తున్నారు. మా అన్నయ్యకి ఆక్సిజన్ సరిగా పెట్టలేదు. నేను పోయి ఆక్సిజన్ చూసి ఏంటంటే అతనికి ఇబ్బందిగా ఉంది కదా, మరి ఆక్సిజన్ పెట్టలేదని అంటే వస్తారండి, డాక్టర్ గారు వస్తారు, చూస్తారు, పెడతారండి. నన్ను డాక్టర్ గారు వచ్చి చూసి చేసేదాకా మీరు ఎందుకు హాస్పిటల్లో ఉంది? ఇప్పుడు మరి మీరు అడగాలి కదా డాక్టర్ కానీ, ఏ పేషెంట్కి ఏం చేయాలండి, ఏ పేషెంట్కి ఏం చేయాలి అని చెప్పేసి అడగాలి కదా. నేను గుంటూరు ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో పోట్లాడదాం అనుకుంటే ట్రీట్మెంట్ సరిగా చేయరేమని చెప్పేసి అదొక భయం. ఆల్రెడీ నేను పెమసాని చంద్రశేఖర్ గారికి కంప్లైంట్ పెడదాం అనుకున్నాను అదే రోజు. ఏమంటే మీరు ప్రభుత్వం తరపున ఇన్ని చేస్తున్నారు, ఇక్కడ వీళ్ళు సరైన ట్రీట్మెంట్ వీళ్ళు చేయట్లేదు, మీరు ప్రభుత్వం తరపున మీ ప్రయత్నం మీరు చేస్తున్నారని గవర్నమెంట్ కంప్లైంట్ చేస్తాం అనుకున్నారు, ఎందుకు చేయలేకపోయారు? అదే పరిస్థితి. ఇప్పుడు అక్కడ పరిస్థితి తెలిస్తేనే కదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా, ఒక సీఎం అయినా, ఒక మినిస్టర్ ఎవరైనా సరే మనం చెప్తేనే తెలుస్తుంది కదా. ఇప్పుడు మీ ఇంట్లో విషయాలు మీకు చెప్తే తెలుస్తుంది కానీ ఎవరో చెప్తే తెలియదు కదా. వాస్తవం. మీరు ఎప్పుడైనా సరే యాజ్ ఎ కామన్ మ్యాన్గా, యాజ్ ఎ పబ్లిసిటీ కానీ మీరు ఏం చేయాలంటే వెళ్ళి చెప్పాలి, వాళ్ళకి కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేస్తే తెలుస్తుంది కదా. కంప్లైంట్ చేయకుండా గవర్నమెంట్ని నిందిస్తే అంతవరకు కరెక్ట్? నేను గవర్నమెంట్ని నిందించట్లేదు. ఇవన్నీ పింఛన్లు కానీ ఇవన్నీ ఉచిత పథకాలు లేకుండా సార్. అది కాదు సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ సరిగా లేదు అన్నారు, ఓకే రైట్, బాగానే ఉంది. మీరు ఎందుకు కంప్లైంట్ చేయలేకపోయారు? కంప్లైంట్ చేస్తే అక్కడ సరిగా పరుచుకుంటారన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను కంప్లైంట్ చేస్తా, ఆల్రెడీ అక్కడ మేము మా అన్నయ్యని జాయిన్ చేసేటప్పుడు వేరే డాక్టర్ గారి చేత ఫోన్ చేపిస్తే
ఏమయ్యా మేము డాక్టర్ గారు కదా వాళ్ళ చేత ఎందుకు ఫోన్ చేయించారని మాకు తెలియదు హాస్పిటల్ చూసుకునే సంగతి అని చెప్పేసి మా అన్నయ్య గారు అబ్బాయి మీద నేను అడిగేది డాక్టర్ నుంచి కాదు, మీరు గవర్నమెంట్ ఎందుకు కంప్లైంట్ చేయలేదు అడిగి సూట్గా ఒకటే క్వశ్చన్. సూటిగా ఒకే క్వశ్చన్ నేను అదే చెప్తున్నా. మా అన్నయ్య గారు అబ్బాయి ఇదంతా వాళ్ళు స్ట్రక్చర్ తీసుకురావటం లేట్ చేయటం ఇదంతా జరిగిందని చెప్పేసి వేరే డాక్టర్ గారి చేత ఫోన్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చేత ఫోన్ చేపిస్తేనే వీళ్ళు అప్పటికే రెస్పాండ్ అయ్యారు, కొంత చేశారు. మనం గట్టిగా ఎమ్మెల్యే దగ్గరకో ఎంపీ దగ్గరకో పోతే వాళ్ళు చేస్తారన్న నమ్మకం చేశారు. ఇప్పుడు మీకు ప్రాబ్లం అయితే ఎమ్మెల్యే ఎంపీ ఎందుకు ట్రీట్మెంట్ చేసేది మేము. అక్కడ చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్ళండి, ఆయనే చేస్తారు ట్రీట్మెంట్. ఆయనకే మీరు కంప్లైంట్ పెట్టారు కదా, అక్కడికి వెళ్ళమంటారు. ప్రతిసారి ఎంపీ దగ్గరికి మనం వెళ్ళలేం కదా, ఎంపీ గారి దగ్గర మనకు అందుబాటులో ఎందుకంటారు అట్లా? మీకు కంప్లైంట్ చేశారు, నిర్లక్ష్యం అట్లా వచ్చింది, డాక్టర్ల నిర్లక్ష్యం అట్లా వచ్చింది. అది ప్రభుత్వం ఏ డాక్టర్ అయినా సరిగా ట్రీట్మెంట్ చేస్తుంటే ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. చేయలేదని తెలిసినప్పుడు యాక్షన్ తీసుకుంటుందో ప్రభుత్వం ఎంతవరకు యాక్షన్ తీసుకుంటుంది? తీసుకోకపోతే అంతమందికి ఎంత ఎక్విప్మెంట్ ఎందుకు వచ్చింది? అదే నేను చెప్పింది, ప్రభుత్వం తరఫున ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, సౌకర్యాలు కల్పిస్తున్నారు, డాక్టర్లు సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు, మీరు దానికి పర్యవేక్షణ తీసుకోండి అని చెప్తున్నా. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, ఎక్విప్మెంట్స్ లేవు అని నేను చెప్పట్లా.